प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धराः प्रचोदयात् पुरुषाय विद्महे महासेनाय धीमहि जनाथ मम देवकरावलम्बम् वागर्धाविव संवृद्धौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो धन्वे प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् घनानां त्वा गणपतिं हवामहे पयस्पति प्रजापतिरणमेव अयं मुहूर्तः रक्षाबन्धन मुहूर्तः शुभमुहूर्तस्तु सुप्रतिष्ठितमस्तु उत्तिष्ठन्तु भूतशाय सर्वे भूमिधरा एतेषां योगेन ब्रह्मणसमाधेत सत्यं पूज्यते समत्रब्रह्मोर्भस्वं हस्तशुद्धिं कृत्वा ఒక పుష్పము అక్షంతలు తీసుకొని ఎడమ చేతిలో వేసుకొని కుడి మేరోహయక్షరే భాగే తస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీమంగళకర క్రోధినామ సంవత్సరే మాఘమాసే శిశిరఋతౌ ఉత్తరాయణే కృష్ణపక్షే త్రయోదశాయాం శుభపుణ్యతిథౌ వాజ్రస్తు సౌమ్యమాసయుక్తాయాం శ్రవణ నక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం
अस्यां शुभदितो चपुनम गोत्र अस्यां शुभदितो अस्य शमानस्य गोत्रोद्भवस्य మీ యొక్క గోత్రనామాలు మీ మనసులో అనుకోండి. భవస్యాః శ్రేణే మేనిసే మేసినే మీ యొక్క ఇష్ట దైవాన్ని కుల దైవాన్ని శివయ్యని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండన్నమ్మా. సంకల్పం చెబుతాడో ఆ సంకల్పాన్ని బాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థ ధన ధన లక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి కృప కృప కటాక్ష కటాక్ష కరుణ కరుణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ ఇష్టదైవ ఇష్టదైవ పరిపూర్ణ పరిపూర్ణ సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కృప కృప కటాక్ష కటాక్ష కరుణ కరుణ సిద్ధ్యర్థం మమ ఇష్టదైవ సంపూర్ణ పరిపూర్ణ కరుణ కటాక్ష సిద్ధ్యర్థం మమ మమ మీ యొక్క పుష్పాలకి మంత్రించుకొని అర్చకుల వారు భేషం తీసుకొని వస్తారమ్మా, అందులోకి వేసేసానమ్మా. ఇది సంకల్ప్యాః సంకల్ప్య కుసుమాక్షతా ఓం ఆకలశే సుధాపతి పవిత్రే పరిశిష్టతే ఉత్తేర్యజ్ఞేశ వర్ధతే ఆపో వైదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆప పశవ ఆపోన్నమాపో మృతమాప సమ్రాఢాప విరాఢాప స్వరాఢాపశ్చంబా గుస్యాపో జ్యోతి గుస్యాప యశో గుస్యాప సత్యమాప సర్వా దేవతా ఆప భూర్భువస్వర ఆపో ఆజాంతు దేవ పూజార్థమదక్షకారకాః కలశోధకేన పూజాద్రవ్యాణి దేవమాత్మానతమోం ఆ కలశే సుధావయ పవిత్రే పరిశిష్టతే వృక్షార్యజ్ఞేన వర్ధతే ఆపో వైదకం సర్వం విశ్వాభూతానావశ్చంద గుస్యాప జ్యోతి గుస్యాప యజో గుస్యాప సత్యమాప సర్వ దేవతా భూర్భువస్వరాప హరి ఓం శ్రీమన్మహాగణాధిపతి స్వామి దేవతాభ్యో నమో నమః. ప్రాతకాల విశేష ఫల పంచామృతిశేకాంచ ప్రారంభ రస్మాచక్షుపణ ప్రాణమిహనాదుదేహభోగం జాతస్య వజుర్యముచ్చరం నమనమనే మలయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యదా స్థానమక్వైదే శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ స్థిరో భవ సుహృదో భవ సుముఖో భవ సుప్రసన్న భవ మమాభిముఖో భవ స్థిరాసనం గురు వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమో నమః. మండపాన ఆవాహయామి స్థాపయామి యావత్ పూజావసానకం తావన్ మద్భక్తిభావేన బింబేస్మిన్ సన్నిధిం గురు కలశేస్మిన్ సన్నిధిం గురు మండేస్మిన్ సన్నిధిం గురు శ్రీమన్మహాగణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆభోయిష్టామయభవస్థానం ఊర్జదాదన మహేరణాయ భిక్షతే యోగశివరమస్తస్య దేవనః ఉదయేవాదరః తస్మారంగమామోయస్తిక్షదాయ జన్మద ఆభోదనే దాదనః శ్రీమన్మహాగణాధిపతి నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతర శుద్ధాగం సమర్పయామి. ఓం నాట్యాయ స్మసనే దదామి. వనస్పత్యేత్మవేదేన జ్యోతిష్వరం దీపం దర్శయామి. అగ్రయస్రవదేవానాం ధూపాన్ ప్రదక్షిణామి. నారికేళస్ఫుటయామి. నారికేళస్ఫుటయామి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం పుండరీకాక్ష నేను స్వాహ అన్నప్పుడల్లా స్వామివారికి తినిపిస్తున్నట్టు భావన చేసుకోండి మనసులో. నేను స్వాహ అన్నప్పుడు మీరు ఇలా స్వామివారికి చూపిస్తూ ఉండండి. గోముద్రిక అంటారు అనమాట. దీన్ని ఇలా పెట్టుకోండి అమ్మ వేళ్ళు. స్వామివారికి తినిపిస్తూ ఊర్ధానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ ఓం ప్రాణాయ పానాయ వ్యానాయ ఉదానాయ సమానాయ బ్రహ్మణే స్వాహ
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు ముందుగా గణపతి పూజ అయిపోయిందన్నమాట. గణపతికి కూడా 2 భార్యలు ఉన్నారమ్మా. ఆయనకు కూడా 2 కుమారులు, 1 ఆడపిల్ల ఉంది. తెలుసా అమ్మ పేర్లు? ఆయన కుమారుల పేరు వచ్చేసి శుభం, లాభం. కుమార్తె వచ్చేసి సంతోషి మాత. వీరన్నమాట. స్వామివారి యొక్క కుమార్తె అంటే సంతోషి మాత. ఈ ఆయన కళ్యాణం కథ చాలా పెద్దది. ఇప్పుడు మనం చెప్పుకుంటే కళ్యాణం కూడా చాలా లేట్ అవుతుందమ్మా. మనం ఆయన యొక్క వారి యొక్క కుటుంబం గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మరొక్కసారి గం గణపతయ్య నమః అనుకుని మనసులో ఇప్పుడు పుణ్యావాచనం మొదలు పెడతామమ్మా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ధాసీభూత సమస్తదేవవనితాన్ లోకైకదీపాంకురాం శ్రీమన్మంథగడాక్షలబ్ధవివ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం జలసజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీరలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోభాజమవేదముద్రాంకరేర్వహంతీం కమలాసనస్పృతం వై ప్రాణామృతమాపప్రాణాదేవయదాస్థానమవక్వయతే శ్రీ గౌరీ గౌరీదేవ్యై నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నఖచిత హేమ పద్మసింహాసనం సమర్పయామి ఆద్యం వాద్యం సమర్పయామి. గోత్రనామాలు మనసులో సంకల్పించుకుంటూ గౌరీ నమః అను మేము పూజ చేసినంతసేపు మీరు గౌరీ నమః గౌరీ నమః శ్రీ గౌరీ నమః లేదా మహాలక్ష్మి దేవతాభ్యో నమః మహాలక్ష్మీ నమః అనుకున్నా కూడా మీరు కుంకుమార్చన చేసిన ఫలితం లభిస్తుంది అన్నమాట. ఓం గౌరీ నమః అనుకుంటూ ఉండండి. మీరు ఈ 3 వేళ్లతో కుంకుమ వేసుకునండి. సార్ మీరు అమ్మగారికి చేయమండి. ఓం ఆగమనేయం సమర్పయామి. వింధ్యశిరోభినివాసిని విష్ణువిలాసిని జిష్ణుమదే భగవతి శ్రీకంఠకుటుంబిని రజనీకర వక్రతుదే సుమనయ విభ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుదే రమ్యకపర్దిని శైలసుదే రమ్యకపర్దిని శైలసుదే ఆనందకర్ణమంగళ తేజోపదివ్య నీరాజనం దర్శయామి రక్షాం ధారయామి నమస్కారామి. జయ భోళ గౌరీ మాతకు దివ్య
दिव्य चरणारविंदार्पणमस्तु। जय बोला महालक्ष्मी देवी माता की जय। అమ్మ మహాలక్ష్మి మాత ఆరాధన అయిపోయిందనమాట. ఇప్పుడు కళ్యాణానికి విచ్చేసే స్వామివారి అభిషేకం అనమాట. శ్రీ పార్వతీ పరమేశ్వర శంభవే నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ దిగాగ్నిహారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవ నమః. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కాళికరణాయ నమః బలవికరణాయ నమః పాయ నమః బలప్రవరాయ నమః సర్వభూతరమణాయ నమః మనాన్మాయ నమః. శంకర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న ఖచ్చిత ఏవ నంది సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి. 3 సార్లు నీళ్లు వదలండి అమ్మ. 3 సార్లు. స్థిరో భవ వరదో భవ అమ్మ చెప్పండి. స్థిరో భవ స్థిరో భవ వరదో భవ వరదో భవ సుముఖో భవ. సుముఖో భవ. అమ్మవారికి ఇప్పుడు స్థిరో భవ స్థిరో భవ వరదో భవ వరదో భవ సుముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. ప్రసన్నో భవ. ఆప్యాయస్వసేతుదే విశ్వదస్వ వృష్టిం రాజస్య సంగతే స్నాపయామి దరిద్రవన్నాకారజం జ్యేష్ఠారస్వస్య వాజనః అభినమకారత్మణాయోగం దిశార్షద రత్నాస్నాపయామి స్నానానందరం దరిద్రవన్నాకారజం జ్యేష్ఠారస్వస్య వాజనః అభినమకారత్మణాయోగం దిశార్షద మధుహారామదేవలక్షణంత సింధవః సంతోషదేహి స్నాపయామి స్నానానందరం భగవాని శంకర స్వామి దేవతాభ్యో నమో నమః. ప్రాతకాల విశేషితాః పరపంచామృతభిషేకం సంపూర్ణం. ఎవరైతే ఏకబిల్వం తీసుకుని తన లింగం పైన పెట్టి నిన్ను పోసి కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తారని చాలా పురాణాల్లో చెప్పింది. ఈ యొక్క మహాబిల్వం ఏకబిల్వం 2 ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆయనకు ప్రీతికరమైనది కాబట్టి ఈ యొక్క మహా అవకాశాన్ని చాలా వరకు వినియోగించుకోండి. రాత్రి 1 గంటలకు కరెక్ట్ గా మహారుద్రాభిషేకం జరుగుతుందమ్మా. జాగరణ ఆచరించేవారు మన సన్నిధానంలో ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు స్వామివారికి రుద్రాభిషేకం ప్రారంభమవుతుందన్నమాట. మీరు ఎవరైనా కానీ జాగరణ ఆచరించేవారు వచ్చి స్వామివారి పాత్రలకు రూపాయలు కాగలరు. ఎక్కడైనా మహాక్షేత్రంలో ఈ రోజున రాత్రి పూట మహా రుద్రాభిషేకం చేస్తారమ్మా. ఎటువంటి శివాలయంలోనైనా కూడా ఏ క్షేత్రంలో అయినా సరే ఈ యొక్క రోజు రాత్రి చేసుకుంటారు. ప్రత్యేకంగా అంటే ఆ యొక్క ఏకబిల్వాన్ని మహాబిల్వాన్ని పెట్టి పూజించి ఆ బిల్వం చెట్టు కిందే స్వామివారి కళ్యాణ మహోత్సవం అది వీక్షించాలంటే చాలా అదృష్టం ఉండాలమ్మా. అది మనకి ఇక్కడ కలిగించాలన్నమాట. सर्वदा मंगलप्रदं मया द्वैतं महादेवतुभ्यं दास्यामि सुन्दरे काञ्चनं दिव्यं कामिन्यां कामसम्भवं कुङ्कुमेन सदशम्भवदशान्तिं प्रयच्छामि हरिद्रापीठसंयुक्ता सर्वाभरणभूषिता सर्वालङ्कारमुद्याहि देवोऽयं प्रवृक्षदाम् नमज्झनस्य चित्तिभित्तिभक्तिचित्रतूलिका भवाहि वीर्यभञ्जने नरेन्द्रमन्त्रयन्त्रना प्रपन्नलोकगौरवप्रसन्नुचारुचन्द्रिका शठारिहस्तमुद्रिका हठात् करोतु मे तवः
శర్మణే వరాయ విశ్వనాథ శర్మణ పౌత్రాయ సుందర శర్మణ పుత్రాయ శ్రీ విశ్వనాథ శర్మణే వరాయ అక్షరాంగోడు బ్రహ్మాండ నాయకాయ తత్వమధ్యస్థరూపాయ సకల భక్త జనార్దనాయ కైలాసపుర నివాసాయ శ్రీ విశ్వనాథ శర్మణే వరాయ. మాపండమ్మా వాద్యమాపండి శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి నమస్కారం చేసుకోండి. మీరు పెట్టండి.
जय भोलो भवानी शंकर। ఒక 5 నిమిషాలు మెట్టెలు కళ్ళ కత్తుకొని ఇద్దరు కళ్ళ కత్తుకొని నా చేతికి కొలవంగా తొలుగు భయాలు జీవిరజాజులతో జగదేగా మాతను కొలిచి జయ హారతులే శివరే జయ జయ शिरोधिनि वादिनि विष्णुविनाशिनि जिष्णुनुदे भगवति शितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्धिनि शैलसुते रम्यकवर्धिनि शैलसुते रम्यकवर्धिनि शैलसुते हयि सुमनः कान्तियुते रजनी 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 रजवक्रतुते सुमनज विभ्रमर भ्रमर भ्रमर भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्धिनि शैलसुते रम्यकवर्धिनि शैलसुते सोष्ठने प्रसोष्ठने श्रीरञ्जने लयश्चम मृगञ्जने मृगञ्जने लक्ष्मञ्जनेन मयश्चमे धीवाभ्रमे धीर्घायुत्वञ्जमेन मित्रं च मेघञ्जने सुगञ्ज హిమాలయాలు పర్వతాలకి రాజు
అందుకనేసి పార్వతి అని పార్వతీ అమ్మవారికి నామధేయం చేస్తారన్నమాట. అలా చేసిన తర్వాత అమ్మవారు చాలా చక్కగా ఉంటుందన్నమాట. చాలా అందంగా సౌందర్యంగా మధురంగా మాట్లాడుకుంటుందన్నమాట. చాలా చక్కగా చదువుకుంటుందన్నమాట. ఆటలు కూడా ఏ విద్యలో అయినా సరే ఎత్తిని చెయ్యనమాట. తను రాని విద్యలు ఏమీ లేదన్నమాట. అలా అమ్మవారు చిన్నప్పటి నుంచే స్వామివారిని ఇష్టపడుతుంది. ఎవరిని? పరమేశ్వరుడిని ఇష్టపడుతుంది పార్వతీ అమ్మవారు. అలా చిన్నప్పటి నుంచి ఎప్పటికైనా సరే ఈ జన్మ కాకుండా వచ్చే జన్మ అయినా సరే పరమేశ్వరుని వివాహం చేసుకోవాలి. ఎవరికైనా కలిస్తే చాలనుకుంటాం. ఈమె డైరెక్ట్ గా వివాహం కోరుకుంటున్నమాట. అలా చిన్నప్పటి నుంచి వివాహం చేసుకోవాలి అనేది తన మనసులో సంకల్పం చేసుకుని అలాగే పెరిగి పెద్ద ఉంటున్నమాట. ఆమె పెరుగు పెద్ద అయ్యేసరికి హిమవంతుడు, ఎవరు హిమవంతుడు అంటే పార్వతి యొక్క తండ్రి గారు, ఆయనకు పెళ్లి చేయాలి. యుక్త వయసు వస్తుంది పార్వతి అమ్మవారు, పెళ్లి చేయాలి. ఎవరితో పెళ్లి చేయాలని తెలియక ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాడనమాట. చింతిస్తూ ఉంటే త్రిలోక జ్ఞాన సంచారి వస్తాడమ్మా. ఎవరు? నారదుడు. నారదుడు వస్తాడు, ఎక్కడైనా సరే ముందుంటాడు. నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి అమ్మవారి ముఖ చిత్రం చూస్తాడు. పార్వతి అమ్మవారి ముఖ చిత్రం చూసి నీ మనసులో ఉన్నటువంటి కోరిక నాకు తెలిసినది, మీ తండ్రి గారితో నేనే మాట్లాడుతానని స్వయంగా నారదుడు వెళ్ళి హిమవంతుడు చెబుతాడన్నమాట. అయ్యా, నీవు ఏమీ చింతించకు, నీవు ఏమి దిగడకు, నీవు కుమార్తెకు కైలాస పర్వతములో తపస్సు చేస్తున్నటువంటి మహానుభావుడు పరమశివుడే భర్తగా వస్తాడు అనేసి నారదుడు చుట్టూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత హిమవంతుడికి పరమశివుడు అంటే పడదు. ఎందుకు? ఎప్పుడు శ్మశానంలోనే ఉంటాడు, ఏనుగు చర్మం ధరించుంటాడు, ఆభరణాలు వేసుకోవాల్సిన మెడలో పాములు వేసుకుంటాడు. అలాంటి వాడికి నేను నా కూతురినిచ్చి ఎలా పెళ్లి చేయాలి అనేసి పరమశివుడు అంటే హిమవంతుడికి నచ్చదన్నమాట. ఆ విషయాలు కూడా పార్వతికి చెబుతాడు. పార్వతి, నీవు అనుకున్నంత మంచివాడైతే కాదు, నీవు ఎంత మంచిగా ఉండాలనుకున్నా సరే వాడు నీ దగ్గర ఉండడు, శ్మశానంలోనే ఉంటాడు. నీవు కూడా శ్మశానంలోనే కాపురం చేయాలి. అలాగైతే చేసుకుంటావా అంటే వెంటనే అమ్మవారు, నేను అవన్నీ ఏమి పట్టించుకోకుండా స్వామివారిని ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఎవరు అడ్డు రాకండి అనేసి అమ్మవారు వెంటనే చెప్తారన్నమాట. ఆ మాటలు విని ఇంక నేనేమి చేసేది లేక నేను చేయాల్సింది ఒక్కటే, హిమవంతుడు అనుకుంటాడు, నేను చేయాల్సింది ఒక్కటే, కుమార్తెగా నా కడుపున పుట్టింది కాబట్టి నేను ఎలాగైనా కన్యాదానం చేయాలి. నేను ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఏమిటంటే పార్వతిని తీసుకొని కైలాసానికి వెళ్ళి పరమశివుడు అప్పచెప్పడం అనేసి అనుకుంటాడు. అనుకొని పార్వతి అమ్మవారిని తీసుకొని దారిలో చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అమ్మా, ఏనుగు చర్మం ధరించింటాడు తల్లి, ఎప్పుడు చర్మం కాకుండా ఆయన ఒంటి మీద రగతం ఎక్కువ ఉంటుంది, మెడలో బుర్రెలు ఎక్కువ ఉంటాయి, చనమేడ వంటి తలలు ధరించుకుంటాడు తల్లి. ఒకసారి ఆలోచించమ్మా, ఆయన వివాహం చేసుకుంటావా అంటే నేను చేసుకుంటానన్నాగా నా మాటకి ఎవరైనా అడ్డు వచ్చారో అని కోపంగా చెబుతుందన్నమాట. అలా చెప్పంగానే నీ ఇష్టం అనేసి పార్వతి అమ్మవారిని తీసుకొని హిమవంతుడు కైలాసంలో వెళ్తే పరమశివుడు ధ్యానం చేస్తుంటాడు. ధ్యానం చేస్తుంటే పిల్లవాడు హిమవంతుడు ఏ శివాన్ని పిల్లవాడు అక్కడికి వెళ్ళి నా కుమార్తె నేను వివాహం చేసుకుంటున్నట, వివాహం చేసుకుని ఏం చేస్తానంటే సేవ చేసుకుంటానంటుంది, నీ దగ్గర వదిలేసుకుంటున్నాను, నీ ఇష్టం అనేది చెప్పేసి వస్తాడు. తపస్సులో తనంతా వింటున్నాడు. ఎవరు? పరమశివుడు తపస్సు మొత్తం వింటూ ఉన్నాడు. విన్న తర్వాత కళ్ళు తెరిచి కూడా చూడమ్మా, కళ్ళు తెరిచి కూడా చూడడు. అలా కొంత సంవత్సరాలు గడుస్తాయి. అమ్మవారు సేవ చేస్తూనే ఉంటుంది. ఆయన మాత్రం తపస్సు నుండి బయటకు రాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేస్తాడు. ఎలాంటి తపస్సు అంటే మృగణ వేలుతో నిల్చొని తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. ఆ వరం ఎందుకు పొందుతాడంటే, ఎటువంటి వరం పొందుతాడంటే, నాకు పరమశివుడి యొక్క కుమారుడితోనే మరణం రావాలి అని ఒక వరం పొందుతాడు. ఆ వరం ఎందుకు పొందుతాడంటే, శివుడు ఎవరిని పెళ్లి చేసుకోడు, శివుడి గురించి ఎవరు వివాహం చేసుకోవడానికి ముందుకు రాడు, ఇంకా అతడు కుమారుడు పుట్టడు అనేసి అతడు ఆ యొక్క వరాన్ని తీసుకున్నాడు అన్నమాట. ఆ వరాన్ని తీసుకున్న రాక్షసుడు దేవతలందరినీ అంతం చేస్తున్నాడు. అంతం చేసి స్వర్గంలో దేవతలందరూ
అందము చేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. స్వర్గాన్ని ఆక్రమించుకున్న తర్వాత బ్రహ్మదేవుడు తన యొక్క దివ్య దృష్టితో తెలుసుకున్నాడు ఎటువంటి వరం పొందాడు అనేసి. దివ్య దృష్టితో తెలుసుకొని అతడికి మరణం రావాలంటే శివుడికే పెళ్లి కావాలి. శివుడికి పెళ్లి కావాలంటే ఎవరు రాదు. ఇప్పుడు ఉన్నటువంటి పార్వతి అమ్మవారు తనకి తన గురించి ఎంత సరే చెడుగా చుట్టినా సరే శివుడే కావాలంటుంది. తనకి తప్ప ఎవరిని వివాహం చేసుకోలేడు శివుడు. అలా నీళ్లు చేస్తాడనేసి బ్రహ్మదేవుడు విష్ణు కుమారుడు ఎవరమ్మా? మన్మథుడు. విష్ణు కుమారుడు పిలుచుకొస్తాడు. మన్మథుడు అంటే ఏంటి? ప్రేమ. మన్మథుడు పిలుచుకొని వచ్చి మన్మథ నీవు ఒక కార్యం చేయాలి నాయన అంటాడు అన్నమాట. అయ్యా చెప్పండి చేస్తా అంటే మన్మథ ఇలా తారకాసురుడు ఒక వరం పొందాడు. ఆ యొక్క వరం గురించి చెబుతాడన్నమాట. ఇలా పరమశివుడి యొక్క కుమారుడితోనే మరణం వస్తుంది. మనం ఇలాగైనా యొక్క పరమశివుడికి వివాహం చేసి తన కుమారుడితోనే మరణం తారకాసురుడి మరణం వచ్చేలాగా చేయాలి నాయన. నీవు వెళ్ళి తపస్సులో ఉన్నటువంటి పరమశివుడి మీదుగా ప్రేమ బాణం వేయనాన్న. ప్రేమ బాణం వేసి తను కళ్ళు తెరిచి పార్వతమ్మ అప్పుడైనా చూస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసుకుంటూ వస్తుంది. అప్పుడైనా సరే తను కళ్ళు తెరిచి తన సౌందర్యాన్ని చూసి మూలిపోతాడేమో అనేసి మా మన్మథుడిని పంపిస్తాడనమాట. మన్మథుడు ఏం చేస్తాడంటే శిఖవాహనం ఎక్కి తన భార్యను తీసుకెళ్తాడు. భార్య ఎవరండి? రతీదేవిని తీసుకెళ్తాడు. రతీదేవిని తీసుకుని వెళ్ళి అక్కడ దొంగ చాటున తపస్సు చేసి పరమశివుడు తపస్సు చేస్తుండగా చూస్తారన్నమాట. 100 సంవత్సరాలు వరకు అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు. అది చూసి భయం పుడుతుంది. ఎవరికి? మన్మథుడికి భయం పుట్టి అలా నేను నీ మీదకి బాణం వేసి ప్రేమ తెప్పియాలా? 100 సంవత్సరాలు నీవు కళ్ళు తిరిగ ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచి భస్మైపోతాయో అనేసి దొంగ చాటు నుంచి పద్మముతో బాణము చేసి ప్రేమ బాణముగా హృదయానికి వేస్తాడన్నమాట. నా యొక్క తపస్సును భగ్నం చేసింది ఎవర్రా అనేసి 3వ కన్ను తీసి చూస్తాడన్నమాట. 3వ కన్ను ఎలా చూస్తుందంటే సూర్యుడికి దగ్గరగా ఉంటే మనం ఎలాగైతే భస్మైపోతామో అలాంటి యొక్క మంట, అలాంటి యొక్క శక్తి, అలాంటి యొక్క అగ్ని దేవుడు కూడా యొక్క 3వ కన్నుకి భస్మైపోతాడు. అంత యొక్క ఉగ్రరూపం ఉంటుంది 3వ కన్ను. ఆ యొక్క 3వ కన్ను తెరిచి ఆ యొక్క దృష్టి మన్మథుడి మీద పడంగానే అక్కడికక్కడిగా భస్మైపోతాడు. భస్మైపోయిన వెంటనే అది చూసి రతీదేవి అక్కడే ఏడుస్తూ కూర్చుంటుంది. పరమేశ్వరుడు ఏడు పట్టించుకోకుండా పార్వతి అమ్మవారిని చూడకుండా మళ్ళీ అలాగే తపస్సు ఉన్నాడన్నమాట. తపస్సు ఉంటే ప్రతి అమ్మవారి భర్తను కోల్పోయి ఉంటుంది కదండి. కోపం వస్తుంది. పార్వతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక శాపం పెడుతుంది. నీకు సంతానం కలగదు అంటుంది. వెంటనే బ్రహ్మదేవుడు చెప్పిన వాక్యాలు గుర్తొస్తాయి. ఆయన సంతానమే తప్ప తారకాసురుడు చనిపోడు అని గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చిన తర్వాత ఆ యొక్క శాపాన్ని అలాగే పెట్టి ఇంకొక శాపం పెడుతుంది. ఏంటంటే నీ గర్భం నుంచి నీ కుమారుడు ఎవరు పుట్టారు అనేసి అంటారన్నమాట. ఆయన ఎలా పుట్టారనేది ఇంకొక కథ ఉంది. 2 రోజులు పడుతుంది. అదేమిటంటే ఆమెకు గర్భం నుంచి పుత్రుడు పుట్టారనేది శాపం పెట్టి వెళ్ళిపోతుంది. శాపం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత పార్వతీ అమ్మవారు భయపడి ఎవరైనా సరే భర్త గురించి చెడుగా చెప్తే పెళ్లి కాకముందు ఎవరైనా ఇష్టపడితే వాడి గురించి చెడుగా చెప్తే వాడిని చేసుకోరు. కానీ అమ్మవారు చెడును చూస్తుంది, చెడును వింటుంది కూడా అన్ని చేస్తుందమ్మా. అమ్మవారు అన్ని చేసినా కూడా అతన్నే చేసుకోవాలి. రతి అమ్మవారు శాపం పెట్టిన తర్వాత పార్వతీ అమ్మవారు భయపడి పక్కకు వచ్చి నేను శివుడిని వివాహం ఆడాలంటే శివుడు సేవ చేస్తే నన్ను వివాహం ఆడడు, తాను తపస్సు చేసుకుంటే నన్ను వివాహం ఆడతాడు అనేసి శృంగేరికి వెళ్ళి అమ్మవారు శృంగేరి నదిలోకి వెళ్ళి 66,000 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. అమ్మవారు 66,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తే ఒక ముని రూపంలో వస్తాడు. ఎవరండి? పరమశివుడు ముని రూపంలో వచ్చి అమ్మా నీవు ఇంతటి వయస్సులో ఎందుకు అన్ని సంవత్సరాలు తపస్సు చేశావు అని అడుగుతాడు అనమాట. అంటే ఆమె వెంటనే చెబుతున్నది, నేను పరమశివుడిని వివాహం ఆడాలనుకున్నాను కనుక నేను ఈ తపస్సు చేస్తున్నాను. ఆయన వచ్చి నన్ను వరం కోరుకోమంటే నిన్ను వివాహం ఆడుతానని కోరుకుంటాను అని అంటాడు అన్నమాట. ఆ ముని ఏమన్నాడు? అమ్మా వాడు ఒక వెర్రివాడు, వాడిని చేసుకోకు తల్లి, వాడు ఆభరణాలు ధరించుకోడు,
పాములు ధరించుకుంటాడు. రుద్రాక్షరే వాడు ఆస్తులు. వాడు కైలాస పర్వతంలోనే ఉంటాడు. ఇంకా ఏమన్నా శ్మశానంలో ఉంటాడు. నీ దగ్గర ఎప్పుడు కాపురం చేస్తాడు, ఎందుకు చేసుకుంటావు అనేసి అంటున్నాడు. అమ్మవారికి వెంటనే కోపం వచ్చే, ఒరే నీవు ఒక్క క్షణం ఇక్కడే ఉంటే నా తపస్సు యొక్క శక్తితో నేను శాపం పెడతానన్నాడు. వెంటనే ఎందుకమ్మా నీవు అంత ఉగ్రరూపంలో నాకు ఇంత శాపం పెట్టాలన్నావు అంటే, నాకు అంతటి ఇష్టం పరమశివుడు ఉండే అని అమ్మవారు అంటారన్నమాట. వెంటనే ఆ ప్రేమను చూసిన ఆ పరమశివుడు వెంటనే రూపం దాచి పరమేశ్వరుడు అవతారం ఎత్తి, అదే అవతారం ఉంటే పరమేశ్వర అవతారం ఎత్తి పార్వతమ్మ వారిని కనిపిస్తాడన్నమాట. కనిపిస్తే అమ్మవారు చూసి చాలా సంతోషించి, ఎందుకు స్వామి పుట్టినప్పటి నుంచి నిన్నే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, అయినా సరే నన్ను పరీక్షిస్తున్నావా అంటే, పార్వతి ఆడవాళ్ళకి అడుగేస్తే 60 ఆలోచనలు వస్తాయి, అడుగు చేస్తే 60 ఆలోచనలు వస్తాయి. నీవు నిన్ను అడుగు చేస్తావు, నీకెన్ని ఆలోచనలు వచ్చాయో అనే యొక్క నాకు ఈ పరీక్ష చేయాలనిపించింది అనేసి అన్నాడు స్వామివారు. వెంటనే అమ్మవారు స్వామివారు కలుసుకొని వివాహం చేసుకోవాలనేసి అనుకుంటారు. అమ్మవారు ఎలా అంటే, స్వామివారు నన్ను వివాహం తెచ్చి తన ఎక్కువ వెళ్ళడానికి ఎలా అంటే, అమ్మవారు నేను రాను, మా ఇంట్లో ఒప్పించి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు అన్నమాట. అనిన తర్వాత పరమశివుడు కైలాసానికి ఉంటాడు, అమ్మవారు హిమవత్ పర్వతానికి ఉంటుంది. తండ్రి ఆశ్చర్యపోతాడు, ఏంది మళ్ళీ వచ్చింది అని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోతే కైలాసంలో ఉన్నటువంటి పరమశివుడు సప్త ఋషులని ప్రత్యేకంగా అరుంధతిని పిలుస్తాడు. అరుంధతిని పిలిచి సప్త ఋషులందరి దగ్గర చెప్తాడు, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు హిమవత్ పర్వతంలో ఉన్నటువంటి పార్వతి కావాలి, మీరు వెళ్ళి నా సంబంధం గురించి మాట్లాడండి అనేసి అడుగుతాడు. ఆయన బంధుమిత్రుడు వెళ్ళచ్చు. ఆయన బంధువులు ఆత్మ భూత పిశాచులు, వాళ్ళు ఎంత ఇస్తారా బయటికి వెళ్ళండి అంటారు. వాళ్ళు ఇవ్వరు కాబట్టి సప్త ఋషులని అరుంధతిని పంపిస్తాడు. అందరూ వెళ్ళే సమయంలో అరుంధతిని పిలుస్తాడు. అరుంధతి, నీవు ఏమైనా చేసరే, వాళ్ళ అమ్మ కంటే నీ ఇష్టం లేదు, వాళ్ళ నాన్నకంటే నా మీద పగ, నువ్వు ఏం చేసినా నాకు పార్వతి కావాలి. ఆడవాళ్ళు సంబంధాలు నచ్చిపోయి ఎలాగైనా సరే చిన్న విషయంలో అయినా సరే తీసి పడేస్తారు. అరుంధతి, నాకు ఆమె కావాలి అనేసి అరుంధతికి మరి పంపిస్తాడు. అలాగే నీకు వెళ్తున్నా కదా, ఖచ్చితంగా చేస్తామని అన్నారు. వీళ్ళందరూ పరమశివుడి గురించి అబద్ధాలు చెప్తాడు. అంత అందంగా ఉన్నాడు, మీరు ఎప్పుడో చూసినచ్చు, ఇప్పుడు మారిపోయాడు, చాలా అందంగా ఉన్నాడు, పాములు కాదు ఆభరణాలు ధరిస్తున్నాడు, పుష్పమాలను ధరిస్తున్నాడు అని అబద్ధాలు చెప్పి పెళ్లి కొట్టిస్తాడు. పెళ్లి గురించి ఒప్పించిన తర్వాత సప్తఋషులందరూ కైలాసానికి వచ్చి, అయ్యా నీకు వివాహం నిశ్చయమైనది, నీవు పెళ్లి కూడా కవ్వచ్చు అనేది అన్నాడు అనమాట. పెళ్లి కూడా కవ్వచ్చు అంటే ఇటువైపేమో హిమవంతుడు, మేనక, పార్వతి, వీళ్ళకి సపోర్ట్ గా నారదుడు ఉంటాడు. నారదుడిని ఇంకా పెళ్లి కొడుకు ఊరేగింపు రావాలి కదా, పెళ్లి కొడుకు ఊరేగింపు రావాలి కాబట్టి బంధుమిత్రులందరినీ పిలుస్తాడు. ఎవరు? పరమశివుడు. సప్త సముద్రాలు, వృక్షాలు, మృగాలు అన్నిటిని వేసుకొని ఊరేగింపు బయలుదేరతామన్న. ఊరేగింపు బయలుదేరినప్పుడు ఉదయాన్న మొదలు పెట్టినారండి. ఉదయాన్న మొదలు పెడితే రాత్రి అవుతుంది, ఇంకా ఊరేగింపు పెళ్లి కొడుకు వాళ్ళు రాలేదు. నారదుడు మేనక గుమ్మం దగ్గర కూర్చొని గుమ్మం దగ్గర నిల్చొని చూస్తున్నారు, ఎవడయ్యా వచ్చి ఎప్పుడు వస్తాడయ్యా అని. అప్పుడు ఒకడు వస్తాడు. ఆయన ఈమె మేనక అంటది, ఎవరయ్యా చాలా కాంతితో సుందరంగా చాలా ప్రేమగా వస్తున్నాడు, ఆయన అంటే ఆయన సూర్యుడమ్మ ఎల్లుడు తల్లి అంటాడు. అంటే తర్వాత చంద్రుడు వస్తాడు. ఎవడయ్యా ఆయన చాలా చల్లగా అందంగా ఉన్నాడు, పౌర్ణమి ఇక్కడ ఉన్నట్టు నాకు చల్లదనం అనిపిస్తున్నాయి అంటే ఆయన చంద్రుడు తల్లి, నీ యొక్క అల్లుడు కాదు తల్లి అంటాడు. లాస్ట్ కి చీకటి పడిన తర్వాత తాండవం చేసుకుంటూ భూతపిశాచులతో తాండవం చేసుకుంటూ పరమశివుడు కదిలి వస్తున్నాడు. చీకటి అవుతుంది, భూతపిశాచులు అన్ని వస్తున్నాయి, సప్త సముద్రాలు కూడా వస్తున్నాయి. అప్పుడు మేనక అడుగుతుంది, ఎవరయ్యా ఆయన భూతపిశాచులు చేసుకుని ఆ ఇంటికి వస్తున్నాడు, శుభకార్యం జరుగుతుంది అంటే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ధర్మగంట ఆలయ ధర్మగంట పెద్దమ్మల మిషన్దారు అది మనసు పెట్టుకొని రేపు పెద్దమ్మల దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాడన్నమాట. ప్రతి ఒక్కరు
ప్రదక్షిణ పదే పదే పుణ్యోహం పుణ్యవర్మాహం పుణ్యాత్మా పుణ్యసంభవాం పాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలా. పలకండి అన్య నవరత్న గారు, ఆయన కుమారుడు అనిల్ కుమార్ గారు, కవిత గారు, ఆదిత్య గారు, ఆర్య గారు, అరుణ్ కుమార్ గారు, అందరికీ ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన, ఈ కళ్యాణం చేయించడానికి అవకాశం ఇచ్చిన మరి కిషన్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇంత అంగరంగ వైభవంగా చేసిన పురోహితులందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఈ రోజున ఇంత పెద్ద నిజామాబాద్లో పెద్దమ్మ తల్లి మరి యొక్క ప్రతిష్టాపనతో పాటు ఇంత పెద్ద మరి ఇక్కడ పెద్దమ్మ తల్లి కాకుండా సుబ్రహ్మణ్య స్వామి కానివ్వండి, మరి ఇంతకుముందు గతంలో ఉన్న పెద్దమ్మ తల్లి కానివ్వండి, అలాగే శివపార్వతుల గుడి కానివ్వండి, మరి ముందు రోజు రానున్న రోజుల్లో కూడా మరి వారాయి స్వామి మాతకు సంబంధించిన గుడి కూడా నిర్మాణం చేస్తా అన్నట్టు కిషన్ గారు చెప్పారు. దీనంతటికి మనం అందరము కూడా మరి కొద్దిగా తల అందరం సాయం చేయాలి. అలాగే శివరణ సంతాన నాగదేవత కూడా ఉన్నది. మరి వారు ఎంత వ్యయ ప్రయాసాలకు ఓర్చి మరి అంకుట దీక్షలో చేస్తున్నారో వారికే తెలవాలా. భగవంతుడికి వారికి అవకాశం ఇచ్చారు కాబట్టి వారి వల్ల మనందరికీ అవకాశం దొరికింది కాబట్టి